ఓం నమో భగవతే రామకృష్ణాయ. మనము మహాకవి బమ్మెర పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. ఈరోజు మన బలరామకృష్ణులు తమ గురువారికి గురుదక్షిణగా ఇచ్చారు. అప్పుడు గురువు ఏమంటున్నారో దాన్ని చూస్తున్నాము. ధ్యాన మంత్రము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమ్యవ బంధనాత్ ముత్యోర్ముక్షీయమా అమృతాత్. గురువుగారు అంటున్నారు బలరామకృష్ణులతోటి, ఓ గనులారా, గురువునకు కోరిన దక్షిణ కరుణతో తెచ్చి ఇచ్చారు. ఇటువంటి పని ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. ఇప్పుడు మీరు ఈ విధంగా దక్షిణ చెల్లించి శాశ్వతముగా కీర్తిని వహించారు. యముని పట్టణానికి పోయి చనిపోయిన పిల్లవాణ్ణి తెచ్చి ఇవ్వడం మీకు తప్ప ఇతరులకు సాధ్యమా? మీ వల్ల మేము ఎంతో మేలును పొందాము. మీ కీర్తి ఎల్ల లోకముల యందు వ్యాపించునుగాక అని సాందీపుడు, మహాత్ములారా, నేను కృతార్థుడనయ్యానని వారిని దీవించాడు. ఆయన వద్ద సెలవు తీసుకుని రామకృష్ణులు రథాన్ని ఎక్కి మధురకు వచ్చారు. వచ్చి పాంచజన్యాన్ని పూరించారు. ఆ ధ్వనిని విని పట్టణంలోని ప్రజలంతా పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందిన వారి వలె సంతోషించారు. పిమ్మట ఒకనాడు ఏకాంతంలో కృష్ణుడు ఇలా ఆలోచించాడు, రేపల్లలో ఉండే గోపికలు నా మీదనే వాళ్ళ మనసులు నిలుపుతారు. నా రాకనే కోరుతూ నా నామం మనస్సునందు తలుస్తూ నానా ప్రకారాలుగా వ్యధ చెందుతూ ఉంటారు. భ్రమ నొందిన మనస్సులు కలవారలై ఎంత దుఃఖాన్ని పొందుతున్నారో, నన్ను ఎంతగా కోపగిస్తున్నారో అని ఆలోచించి, మంచి ఆలోచన కలవాడు, నిశ్చిత భావాలు కలవాడు, పెద్దలు కొనియాటకు తగిన నడవడిక కలవాడు, బుద్ధి యందు బృహస్పతిని పోలినవాడు, వృష్ణి వంశశ్రేష్ఠుడు అయిన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు, ఓ ఉద్ధవా, ఇటురా. రేపల్లెలో గోపికా స్త్రీలు నా రాకగా ఎదురుచూస్తూ అధికమైన మోహం చేత అన్నీ మరిచి ఏ విధంగా దుఃఖిస్తున్నారో, నా ఎడబాటు వలన కలిగిన తాపం చేత ప్రాణాలు ఎలా నిలుపుకున్నారో తెలియదు. తమ్ము నమ్మిన వారిని దిగవిడిచుట ధర్మం కాదని పెద్దలు అంటారు. కనుక నువ్వు శీఘ్రంగా అక్కడికి పోయి రావయ్యా. లోక ధర్మాన్ని విడిచి నా యందు దృష్టి నిలిపి నన్ను ఆలోకించు ప్రపత్తి కలవారికి నేను స్వాధీనుడనై ఉంటాను. దయామయ చూపులతో వారిని పోషిస్తాను. ఆశ్రయించిన వారిని రక్షించడం నా ధర్మం. నీవు అక్కడికి వెళ్ళి పద్మముకులారా, సందేహాన్ని విడిచిపెట్టండి, మిమ్ములను విడువను, బృందావనానికి వస్తాను అని కృష్ణుడు సందేశాన్ని పంపాడని వారికి ఏకాంతంలో చెప్పు. అలా చెప్పి కృష్ణుడు చిరునవ్వు చేత వికాసమునందిన ముఖం కలవాడై తన చేతితో ఉద్ధవుని చేయి పట్టుకొని సరస వచనాలు పలుకుచూ సెలవిచ్చి పంపాడు. ఉద్ధవుడు రథము ఎక్కి బయలుదేరి సూర్యాస్త సమయానికి నందుని మందకు పోయి ఆవుల నుండి వచ్చే ఆవుల కాళ్ళధూళి అతని రథాన్ని కప్పేస్తూ ఉండగా నందుని మందిరంలోకి ప్రవేశించాడు. నందుడు సంతోషించి పుణ్యాత్ముడైన ఉద్ధవుణ్ణి మనసారా కౌగిలించుకున్నాడు. మా పాలిటికి ఇతడే కృష్ణుడని మిక్కిలి మర్యాదతో పూజించాడు. కోరిక తీరేటట్లు కమ్మని భోజనం పెట్టాడు. దారి బడలికను పోగొట్టి ముచ్చటలాడు వేడుకతో అతనిని చూసి సంతోషంతో ఇలా అన్నాడు, ఉద్ధవా, నా మిత్రుడైన వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? గర్వాంధుడైన కంసుడు మరణించిన పిమ్మట తన పుత్రుల సేవలు పొందుతూ ఆనందంతో ఉన్నాడా? అన్నా ఉద్ధవా, మీరందరూ కుశలమా? కృష్ణుడు తల్లిదండ్రులమైన మమ్మల్ని సంతోషంతో తలుస్తాడా? తనను ఎడబాసిన గోపకులను, గోపికలను, స్నేహితులను, గోగణాన్ని ప్రతిదినము తలుస్తూ ఉంటాడా? ఇక్కడి అడవుల గురించి, నదుల గురించిన సంగతులన్నీ ఎప్పుడైనా చెబుతాడా? ఎప్పుడు వస్తాడు మా రేపల్లెకు? ఓ ఉద్ధవా, ఇక ఈ జన్మలో కలంకం లేని చంద్రుని వలె తేటగా ప్రకాశించే శ్రీకృష్ణుని ముఖం స్వేచ్ఛగా చూసేంతటి అదృష్టం మాకు లభిస్తుందంటావా అని ఈ విధంగా కృష్ణుడు మునుపు చేసిన పనులు అన్నీ చెబుతూ కన్నీళ్లు నిండిన చూపులతో ఉండి గొంతు జీరబోగా మరీ ఏమి చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు యశోదాదేవి తన భర్త కుమారుని యొక్క గుణములన్నీ ఉద్ధవునితో చెబుతూ ఉంటే విని ప్రేమాతిశయం చేత మనసు స్వాధీనం తప్పి మాతృప్రేమచే తల్లడిల్లుతూ కన్నుల నుండి నీళ్లు ధారగా కారగా చలించిపోయింది. ఈ విధంగా కృష్ణుణ్ణి చూడకపోవడం చేత కలత నొందిన యశోదానందులతో ఉద్ధవుడు ఇలా అన్నాడు, తల్లిదండ్రులైన మిమ్ములను చూడటానికి శ్రీకృష్ణుడు శీఘ్రంగానే వస్తాడు. మీకు మేలు జరుగుతుంది. బాధపడకండి, ధైర్యంగా ఉండండి.
బలరామకృష్ణులు సామాన్య మానవులా ఏమిటి? భూభారాన్ని నివారింప మోక్షమునిచ్చువాడైన శ్రీహరి వారి రూపాలలో అవతరించాడు. ఏ మానవుడైనా విజ్ఞానం చేత ప్రకాశించుచున్నవాడై మరణకాలంలో తలచిన పక్షంలో అతడు పరబ్రహ్మ స్వరూపుడై సూర్యుని వలె వెలుగుచు శాశ్వతుడై పరమ మోక్షస్థితిని పొందుతాడు. అట్టి నారాయణుడు సకల జీవస్వరూపుడు. ఏదో ఒక కారణాన్ని బట్టి మనుష్య రూపాన్ని పొందాడు. ఆయనపై మీరు మనస్సు చేర్చి సేవించారు. అందువల్ల మీరు కృతార్థులయ్యారు. ఆయన ఎల్లప్పుడూ కట్టెలో అణిగి ఉండే నిప్పు వలె సకల ప్రాణుల యందు వెలుగుచున్నాడు. అతనికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆలుబిడ్డలు, శత్రుమిత్రులు, చుట్టాలు, కావలసిన వారు, అక్కరలేని వారు ఎవరూ లేరు. పుట్టుకలు, దానికి హేతువులైన కర్మలు లేవు. అయినా మంచివారిని కాపాడడం కోసం గుణరహితుడైన గుణములు కలవాని వలె కనబడుతూ సర్వాన్ని రక్షించడం, నశింపచేయడం అనే కార్యాలను చేస్తూ ఉంటాడు అని చెప్పి ఇంకా అనేక విధాల హరి యొక్క మహిమలు చెబుతూ ఆ రాత్రి గడిపాడు. మరునాటి తెల్లవారి పెరుగు చిలుకు చప్పుళ్ళు వింటూ నిద్రలేచి ఉద్ధవుడు అనుష్ఠానాలు పూర్తి చేసుకుని ఒక ఏకాంత ప్రదేశంలో ఉన్నాడు. ఆ సమయంలో గోపికలు అక్కడికి వచ్చారు. వారు కమలము వంటి కన్నులతో, అందమైన ముఖము, విశాలమైన వక్షంతో, పీతాంబరాన్ని ధరించి, మోకాళ్లను ఆనునట్టి పొడుగాటి చేతులు కలవాడై, కమలముల ఆరము చేత అలంకరింపబడినవాడు, వికాసము కలిగి ప్రకాశించుచున్న కుండలములు కలవాడు అయిన ఒక గొప్పవాడు మన గోపాలమూర్తి వలనే ప్రకాశిస్తున్నాడు చూడండని వారిలో వారు అనుకుంటూ చంద్రవంశంలో పుట్టిన ఉద్ధవుణ్ణి చూశారు. చూసి సిగ్గుతో కూడి చిరునవ్వుతోడి చూపులు వారి ముఖాలకు సొగసులు కలుగజేయగా ఇలా అన్నారు: ఓ పుణ్యాత్ముడా, మేము నిన్ను ఎరుగుదుము. నీవు మా కృష్ణునికి స్నేహితుడవు. స్నేహాన్ని మరువక తల్లిదండ్రులకు తన క్షేమాన్ని తెలియజేయమని పంపగా నువ్వు వచ్చావు. ఇక్కడ ఆయనకు అంతకంటే మన్నింపదగిన వారు ఎవరు ఉన్నారు? ఆయన వారినైనా మరువక నిన్ను పంపాడు. అంత మాత్రము చాలు. సర్వసంగ పరిత్యాగులైన మునీశ్వరులైన తమ బంధువులతో సఖ్యాన్ని విడవలేరు. అందువలన శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులకు కబురు పంపడంలో ఆశ్చర్యం లేదు. కానీ నిమిత్తం లేని స్నేహాన్ని విడిచి పెట్టేస్తారు. లోకంలో పువ్వుల యందు వాళ్ళ తుమ్మెదలు అందలి తేనెను పీల్చుకున్న తర్వాత ఆ పువ్వులను విడిచిపెట్టడం లేదా అని ఈ విధంగా గోపికలందరూ మాట్లాడుతూ ఉండగానే వారిలో ఒక గోపిక కృష్ణచరణ ధ్యానంలో పరవశురాలయ్యింది. ఆమె దైవికంగా తన సమీపంలో మిక్కిలి ప్రకాశిస్తున్నది, తెలివి కలది, పూతేనెలు త్రాగటం చేత మిక్కిలి మదించినదియు, మనోజ్ఞమైన తన జంకారం చేత కాముకుల సమూహాన్ని చలింపచేసేది అయిన ఒక తుమ్మెదను చూసి కృష్ణుడు తనను ప్రార్థింప పంపిన దూతగా కల్పించుకొని ఉద్ధవునికి అన్యాపదేశంగా తెలిసేటట్లుగా ఆ తుమ్మెదతో గోపిక ఇట్లా అంది: దుర్జనులకు మిత్రుడవైన ఓ తుమ్మెద, మా పాద కమలాలను ముట్టకు. నీవు పురస్త్రీల స్పర్శనం చేత ఎర్రబారిన ప్రాణనాథుని కంఠమాలిక యందలి పువ్వులలోని తేనెను పానం చేయడం చేత ఎర్రబడ్డ ముఖం కలవాడవు కదా. పురస్త్రీల ఇళ్లలో ఉంటూ ప్రతిదినము నిన్ను మా ప్రాణనాథుడు మన్నిస్తాడేమో కానీ మేము మన్నింపలేము. ఓ మధుపాయి, నువ్వు మధుపానం చేత మత్తులో ఒక పువ్వు నందలి తేనెను త్రాగి అందు నిలవక మరి ఒక పువ్వును కోరుతున్నావు. అలాగే అధరామృతం చేత చొక్కించి మా ప్రాణనాథుడు అన్య స్త్రీలయందు ఆసక్తుడై ఉన్నాడు. ఇటువంటి వానికి లక్ష్మి ఎలా దక్కిందో తెలియదు. ఓ భృంగా, నీవేమో కృష్ణుడు మంచివాడంటూ మా ఎదుట ఎంతో ప్రీతితో ప్రశంసిస్తున్నావు. నీ సంగీతానికి మేము పరవశులం అవుతామా? ఆయన చరిత్ర మాకు వింతలు ఏమీ కావు, మాకు అంగీకారము కాదు. నువ్వు మధురాపురంలో స్త్రీల ముందర పాడితే నువ్వు కోరినవి ఆ పుర స్త్రీలు ఇస్తారు. ఓ గండు తుమ్మెదల రాజా, నీవే యోచించి చూడు. ప్రకాశించే చిరునవ్వుల చేత కనుబొమ్మలను చలింప చెవిట చేత మనోహరుడైన శ్రీకృష్ణమూర్తికి కరుగని స్త్రీలు 3 లోకాల్లోనూ కలరా? ప్రమాదరత్నమైన లక్ష్మీదేవి అతని పాద కమలాలను నిత్యం కొలుస్తూ ఉంటుంది. నిజం చూస్తే ఆ దయా సముద్రునికి మమ్ములను అనుగ్రహించడానికి మేము ఏ పాటి వారము? ఇంకా తరువాత గోపికలు ఏమంటున్నారో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.
చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఘట్టము.